చీకటి తొలగిన రాత్రి. డి కామేశ్వరి గారు రాశారు ఈ కథని. ఆఖరి ఎపిసోడు, 4వ ఎపిసోడు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒరిస్సా మట్టితో చేసే బొమ్మలకి ప్రసిద్ధి. నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యంగా కటక్లో దేవి విగ్రహాలు అద్భుతంగా మలుస్తారు. చూసి తీరాలి. ఒకసారి దుర్గా పాదాల దగ్గర కూర్చున్న బొమ్మని ముట్టుకొని చూస్తేనే కానీ ఎవ్వరూ నమ్మలేనంత సహజంగా మట్టి ముడతలతో నరాలతో ముసలి మనిషినే కూర్చుండబెట్టినంత సహజంగా కేవలం మట్టితో మలిచిన ఆ శిల్పాలని అభినందించకుండా ఉండలేరు ఎవరు. మరో పూట మా ఐఏఎస్ మిత్రులందరి ఇళ్లకి తీసుకెళ్లాను. ఒక ఆదివారం ఇంగ్లీష్ సినిమా మార్నింగ్ షోకి వెళ్ళాం. రామావతారం విదేశాల్లో తీసిన ఫోటోల్ని స్లైడ్ ప్రొజెక్టర్తో చూపించాడు. 20 రోజులు 20 నిమిషాల్లాగా తెలియకుండా గడిచిపోయాయి. ఆ రాత్రి మీనాక్షి వాళ్ళు వెళ్లే రోజు. టికెట్లు హౌరా మైల్కు ముందే బుక్ చేయించాను. మీనాక్షి వెళ్ళిపోతుందంటే ఉదయం నుంచి ఏదో గుబులుగా ఉంది. మీనాక్షి వెళ్ళిపోతుంది, తర్వాతేముంది? మళ్ళీ నా ఆఫీసు, రాతి బొమ్మలా చైతన్యం లేని శాంతి. నాకెందుకో దిగులనిపించింది. మీనాక్షి వచ్చింది, వెళ్ళిపోతోంది. ఏదో అసంతృప్తి, ఏదో వెలితి. మీనాక్షి వెళ్ళిపోతోంది. మళ్ళీ ఎన్నాళ్లకో, బహుశా అసలు కలుసుకోలేకపోవచ్చు. ఈ 20 రోజులు గుర్తుగా మీనాక్షికి, ఆమె రాకకి గుర్తుగా నాకేం మిగులుతోంది? ఎంత ఫూల్వి! అంత అద్భుతమైన అవకాశాలు చేతులారా విడిచిపెట్టేసి చెంతకు వచ్చిన అందాన్ని అనుభవించడం చేతగాని చవటవి. ఉత్త స్టూపిడ్లా బిహేవ్ చేశాను. మీనాక్షి ఏమనుకుందో, నా అప్రయోజకత్వానికి నవ్వుకుందేమో. అంతలా చేరువకి వచ్చిన ఆడదాన్ని సంతృప్తి పరచలేని చెవటని అని. ఆ ఉదయం అంతా ఏదో చేతులారా అందిందాన్ని జారవిడ్చాను అన్న భావం నన్ను దిగులు పరిచింది. ఏదో జరగవలసింది జరగనివ్వలేదు నేను అన్న సంతృప్తి నన్ను కుంగదీసింది. వెళ్లే లోపల మీనాక్షిని ఏకాంతంగా ఒక్కసారి కలుసుకు తీరాలి. కానీ ఎలా? ఎక్కడ? ఎలా వీలవుతుంది? నా ఆలోచన మీనాక్షికే వచ్చిందో లేక మామూలుగానే అందో గాని ఆ మధ్యాహ్నం 2 గంటలప్పుడు బావా ఆఖరికి ఖండగిరి ఉదయగిరి చూపించనే లేదు, నేనే మర్చిపోయాను అంది. నా మనసు ఉరికింది ఒక్కసారిగా. అవునవును మర్చిపోయాను. మధ్యాహ్నం వెళ్దాం 3 గంటలకి. ఎంతసేపు? పక్కనేగా. నేను రాలేనండి, ఎక్కలేను, కాలింకా నొప్పిగానే ఉంది, మీరంతా వెళ్ళండి అన్నాడు రామావతారం. క్రితం రోజు మ్యూజియం మేడ మీద నుంచి దిగి వస్తుంటే అతని కాలు మడతపడి పాదం వాచింది. అయోడిన్ రాసుకొని కాపడం పెట్టినా ఇంకా తగ్గలేదు. నా మనసులో ఆ ఆలోచన గ్రహించినట్టే రామావతారం అలా అనడం నిజంగా సంతోషం అనిపించింది. ప్రశాంతంగా శాంతి వంక చూశాను. శాంతి రానంటే బాగుండును అన్న ఆలోచన నా మొహం మీదే కనిపించిందేమో. నా వంక ఒక్క క్షణం చూసి నేను రాను, ఎన్నిసార్లు వెళ్ళాను, పెద్ద చూడ్డానికి ఏముంది, మీరు పిల్లలు వెళ్ళండి అంది శాంతి ఎటో చూస్తూ. మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాను. 3 గంటలకు మీనాక్షి తయారైంది. వెళ్ళిపోతాను, మా ఊరు వెళ్తే మళ్ళీ బద్ధకం నాకు అంటూ ఉదయం చక్కగా 1 గంట అభ్యంగన స్నానమాడింది. జుట్టు ఆరలేదని వదులుగా వాలుజాడు వేసుకుంది. ఉదయమే శాంతి బొట్టు పెట్టి నేకున్న సంబల్పూర్ చీర ఇచ్చింది మీనాక్షికి. ఒరిస్సాకి వచ్చినందుకు గుర్తుగా ఇంకా ఎన్ని రకాల చీరలున్నా కావాలని సంబల్పూర్ చీర 130 రూపాయలు పెట్టి కొన్నా. శాంతి నేను మీనాక్షి రాకముందే. సంపెంగ రంగు చీరకి ఎర్రటి బార్డర్. చీర చాలా బాగుంది. మీనాక్షి కట్టుకుంటే చీరకు అందం వచ్చిందో, చీర నుంచి మీనాక్షికి అందం వచ్చిందో చెప్పలేను. కానీ ఆ చీరతో ఎర్ర జాకెట్తో తలలో గార్డెన్లో విరిసిన చామంతులు కనకాంబరాలు మరువం కలిపి కట్టిన మాల, కళ్ళకి కాటుకతో ఆ రోజు సింపుల్గా అద్భుతంగా కనిపించింది మీనాక్షి. ఆ రోజు వేసుకున్న ముడులు, లిప్స్టిక్లు, స్లీవ్లెస్లు మానేస్తేనే ఇవాళ న్యాచురల్గా చాలా అందంగా పాత మీనాక్షి గుర్తొచ్చేలాగా ఉంది. శ్రద్ధగా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న పిల్లల్ని ఎంత పిలిచినా రామన్నారు. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, యు గో మమ్మీ అంటూ మీనాక్షి పిల్లలు రామని అల్లరి పెట్టేశాడు. క్రికెట్ ఆడుకోవాలని. సరే మీరిద్దరూ వెళ్ళొచ్చేయండి త్వరగా. మీనా ఇంకా ప్యాకింగ్ అది ఉంది, అక్కడే ఉండిపోక త్వరగా రండి అంటూ హెచ్చరించి మమ్మల్ని వెళ్ళమన్నాడు రామావతారం. మీనాక్షితో ఒంటరిగా ఉండే
మీనాక్షితో ఒంటరిగా ఉండే చివరి అవకాశం లభ్యమైనందుకు పొంగిపోయాను. ఈసారి ఈ అవకాశాన్ని ఇదివరకు ఫూల్లా జార విడవద్దని మనసు గట్టిగా హెచ్చరించింది. 4 మైళ్ళు ఉన్న ఖండగిరి ఉదయగిరి గుహలు 10 నిమిషాల్లో చేరాం. పేర్లు చూస్తే గుహలను పెద్దగా అనడం కానీ నిజానికి అక్కడ కొండల్లో తేల్చిన చిన్న చిన్న గుహల్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇటుపక్క కొండలని ఖండగిరి, అటుపక్క కొండలని ఉదయగిరి అంటారు. చిన్న చిన్న రాతి విగ్రహాలు చెక్కిన గుహలు. చూసిందో ఊహించుకుని వారందరూ అవి చూడగానే అనవసరంగా ఇన్ని మెట్లెక్కొచ్చాం, ఏం లేదు చూడ్డానికి అనుకోకుండా ఉండలేరు. ఖండగిరిలో ఒక చిన్న దేవాలయం ఉంది. దానిలో దేవుడి పేరు గోమటేశ్వరుడో ఏదో గుర్తులేదు, కానీ నల్లరాయితో చేసిన 2-3 నిలువుల నగ్న విగ్రహం ఉంటుంది. పిల్లలు లేనివారు ఆ నగ్న మూర్తిని దర్శించుకుని పక్కన ఖాళీ ప్రదేశంలో ఎంతమంది పిల్లలు కావాలో అన్ని చిన్న రాళ్ళు గుట్టల మీద పెట్టుకుంటారు. అలా అక్కడ పోగైన రాళ్లను చూస్తే ప్రపంచం జనాభా ఇంత ఎలా పెరిగిపోయింది, ఇంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారా అని అనిపిస్తుంది. ఇంతేనా బావా, ఖండగిరి ఉదయగిరి అంటే ఏదో అనుకున్నాను అంది మీనాక్షి అంతా చూడడం అయ్యాక. చెప్పాగా పెద్ద చూడడానికి ఏమీ లేదని, పద అలా వెళ్ళి కాసేపు కూర్చుని వెళ్దాం అన్నాను. దూరంగా ఎవరూ లేని చోట చెట్ల నీడన ఒక రాయి మీద కొండరాయిని ఆనుకుని ఇద్దరం ప్రక్క పక్కన కూర్చున్నాం. కొంతసేపు ఇద్దరం మాటలు కరువైనట్టు అలా కూర్చున్నాం. మీనాక్షి అదోలా ధ్వనించింది నా గొంతు. మీనాక్షితో ఏదో చెప్పాలని ఆరాటంగా ఉంది. మీనాక్షితో గడిపిన ఆ రోజులు ఎంత ఆనందాన్ని ఇచ్చాయో, తను వెళ్ళిపోతుంటే ఎంత బాధగా ఉందో, ఏదోగా చెప్పాలని ఏదో చెయ్యాలన్న ఆరాటంతో నా మాట తడబడింది. మీనాక్షి నా వైపు తిరిగి నా మొహంలోకి చూసింది. బావా, ఈ 20 రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి కదూ. ఇంత ఆనందంగా నేను ఎప్పుడు గడపలేదు బావా. వెళ్ళిపోవాలంటే ఏదో బాధగా ఉంది. ఏదో కలలా అయిపోయాయి రోజులు. మళ్ళీ ఏముంది, ఆ గందరగోళం సిటీ, రోజంతా ఆఫీస్లోనే ఉండే ఆయన, కాసేపైనా ఏ సరదా లేకుండా నిర్లిప్తంగా ఉండే ఆయన, కాలక్షేపం లేక దొరలే నేను. మళ్ళీ మామూలే బావా, నిజం చెప్తున్నాను. ఐ హేట్ దట్ లైఫ్ బేలగా అంది మీనాక్షి. నేను చెప్దామనుకున్న మాటలన్నీ మీనాక్షి అనేసింది. అవును మీనాక్షి, పొద్దున్నుంచి నీవు వెళ్ళిపోతావంటే ఏదోలా ఉంది. నీవన్నట్టు మళ్ళీ ఆఫీసు, ఇల్లు, రొటీన్. ఈ 20 రోజులు ఎంజాయ్ చేసినంతగా నేను కూడా ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. నేను నా లైఫ్లో ఆఖరికి శాంతితో హనీమూన్కి వెళ్ళినప్పుడు కూడా అంతకంటే ఇంకెలా చెప్పాలో అర్థం కాలేదు నాకు. అలా ఇద్దరం మోగగా ఆలోచిస్తూ కూర్చున్నాం. ఇద్దరు హృదయాలు బరువుగా ఉన్నాయి. మీనాక్షి కాసేపు అలా ఉండి ఎందుకో నిట్టూర్పు విడిచింది. వెళ్ళిపోదామా బావా ఇంకా అంది. అప్పుడేనా, ఉండు ఉండు కలవరంగా అన్నాను. ఎన్నో చెప్పాలని తీసుకొచ్చాను. మీనాక్షితో ఏకాంతం కోసం కలవరించాను. ఆ ఏకాంతం దొరికినా ఏం చెప్పలేకపోతున్నాను. ఉండు మీనా, ఎలా వెళ్ళిపోతావు? ఇంకా కొన్ని గంటలేగా మనం కలిసి ఉండడం. తర్వాత మళ్ళీ అన్నాళ్లకో అసలు కలుసుకోగలమో లేదో. మీనాక్షి చేయి నా చేతిలోకి తీసుకుని వణుకుతున్న గొంతుతో అన్నాను. మీనాక్షికి ఆశ్చర్యంగా ఉంది. నా మొహంలోకి చూస్తూ అస్పష్టంగా బావా అంది. మీనాని పిలవడం నా జీవితంలో అదే మొదటిసారి. అంతేకాక నా అంతటి నేను మీనాక్షి చేయి పట్టుకోవడం కూడా అదే మొదటిసారి. అందుకే మీనాక్షి ఆశ్చర్యపోయింది. మీనా, ఆవేశంగా మీనాక్షి చేయి నొక్కాను. ఏంటి బావా, కొత్తగా ఉన్నావేంటి? ఏంటి మాటలు చేతలు ఇవాళ చాలా కొత్తగా ఉన్నాయి. చిన్నగా నవ్వుతూ అంది మీనాక్షి నా చెయ్యి ఎడంచేత్తో నిమురుతూ. అవును మీనా, ఇన్నాళ్ళు ఫూల్లాగా ప్రవర్తించాను కదూ. మీనాక్షికి నేను అన్నది అర్థం కానట్లు ప్రశ్నార్థకంగా చూసింది. అవును మీనా, ఆఖరిసారిగా లభ్యమైన ఈ అవకాశాన్ని జార విడుచుకోదడుచుకోలేదు. నా ఒళ్ళు అప్పటికే నా వశం తప్పింది. నా కళ్ళు మత్తెక్కడం ఆరంభించాయి. మీనాక్షి నా వైపే చూస్తోంది. ఆమె కళ్ళు నా కళ్ళల్లో దేనికోసమో వెతుకుతున్నాయి. మీనా, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ మీనా. గుండెలు అదురుతూ ఉండగా వణుకుతున్న గొంతుతో అని మీనాక్షి నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కుంటూ ముద్దు పెట్టుకోబోయాను. మీనాక్షి వెలవెలబోతూ చూసింది. వివసు రాలేనట్టు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది.
చిన్న నిట్టూర్పు విడిచి ముద్దు పెట్టుకునే సమయానికి మొహం తిప్పేసుకుంది. సున్నితంగా నా మొహం పక్కకి తిప్పేసింది. వద్దు బావా వద్దు. ఎందుకు ఈ క్షణిక సుఖానికి ప్రలోభకి లొంగిపోయి ఆ తర్వాత అంతా ఏదో తప్పు చేసినట్టు మనం గిల్టీగా ఫీల్ అవ్వాలి. నీకు శాంతి, నాకు భర్త, ఇవి రెండు నిజాలు. మన ఇద్దరికీ అన్నది అబద్ధం. ఈరోజు కల, రేపు నిజం. మన జీవితాంతం గడపవలసింది వాళ్ళతో. ఆ మాత్రం దానికి ఒక్క క్షణం కోసం ఈ అల్ప సంతోషం చేయకూడని పని చేశాము అని, మన వాళ్ళకి ద్రోహం చేశామని మనం బాధపడడం ఇదంతా ఎందుకు బాబా? ఒక్క క్షణంలో మనకు జరిగేదేమీ ఉండదు, గిల్టీ కాన్షియస్ తప్ప. మీనాక్షి కళ్ళలో దైన్యం ద్యోక్తం అవుతున్న మాట స్థిరంగా ఉంది. నేను వెర్రివాడిలా మీనా అంటూ చూశాను. మీనాక్షి మాటలు విన్నాక అప్రయత్నంగా కలలోంచి మెలకు వచ్చినట్టుగా అయింది. నిజం చెళ్ళుమని చెంప మీద కొట్టినట్టుగా అయింది. ఆవేశం ఒక్కసారి దిగజారిపోయింది. మీనాక్షి పరాయిది, నేను మీనాక్షికి పరాయివాణ్ణి. ఇంకొన్ని గంటల్లో వెళ్ళిపోయే మీనాక్షి నుంచి నేనేం ఆశించినా ఆ ఆనందం క్షణికం. తర్వాత అది పాపభీతిగా మారి ఆ నీడ రోజురోజుకి పెరిగి భూతంలా నన్ను జీవితాంతం వెంటాడుతుంది. అది నిజం, ఇది కల. ఈ నిజం చాలా చేదుగా మింగుడబడ్డట్టు అనిపించింది. అప్రయత్నంగా మీనాక్షిని వదిలేశాను. చటుక్కున లేచి నించున్నాను. పద వెళ్దాం మీనాక్షి, ఇంకా ప్యాకింగ్ అది చేసుకోవాల్సి ఉంది కదా నీవు. క్షణం క్రితం సంఘటన లేనట్టు సాధ్యమైనంత మామూలుగా అన్నాను. కారులో ఉన్నంతసేపు ఒకటే ఆలోచన, మీనాక్షి రాకుండా ఉంటే ఎంత బాగుండేది. ఏదో ఎద్దుబండి అయినా ఒడిదుడుకు లేకుండా ప్రయాణిస్తున్నట్టు నేను. గుర్రం బండి చూడగానే ప్రలోభలో పడి ఆ బండిలో ప్రయాణించాలని, కనీసం ఆ వేగంతో సరిగ్గా నా బండి పరిగెత్తించాలని ఆశించాను. ఫలితం నాకు హైరాణ. నా ఎద్దుకు నష్టం కలిగింది, కానీ అందుకోలేకపోయాను. అసలు గుర్రబండి చూశాక కదా ఆ గుర్రంలా నా ఎద్దుని పరిగెత్తించాలి అని వ్యామోహం. చూడకపోయింటే నేను వెనకబడి ఉన్నానన్న అసంతృప్తే ఉండేది కాదు. నిజమే, మీనాక్షి రాకుండా ఉంటే ఈ దౌర్బల్యం, ఈ అశాంతి, ఈ అసంతృప్తి ఏం ఉండేవి కావు. మీనాక్షి మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తోంది. ఇంటి గేట్ దగ్గర కారు ఆపేశాను. పెట్రోల్ ఎంటీ చూపిస్తోందని. గేటు దగ్గరకు వచ్చిన డ్రైవర్ని కారు తీసుకెళ్లి పెట్రోల్ పోయించుకి రమ్మని పంపాను. వరండా మెట్లెక్కి డ్రాయింగ్ రూమ్ దగ్గరికి వచ్చేసరికి లోపల నుంచి శాంతి, రామావతారం చర్చించుకుంటున్న ఏవో మాటలు వినపడి ఇద్దరం అప్రయత్నంగానే అడుగు వెనక్కేసి ఆగిపోయాం. నిజమండి, ఆయనకి నేను తగిందాన్ని కాదు అని అనిపిస్తుంది. నేనేం చేయను, ఆయన అభిరుచులు వేరు, నావి వేరు. ఆయనకి కావలసినట్టుగా నడవడం నా చేత కాదు. నాకేంటో ఆ క్లబ్బులు, పార్టీలు, ఆ వేషాలు అవి నచ్చవు. అవన్నీ ఆయనకు కావాలి. నేను అలా ఉండనని ఆయన కోపం, అసంతృప్తి. అలాని మీరెందుకు అనుకుంటున్నారు? రామావతారం అడిగాడు. ఎలా? ఎందుకంటే నేను జవాబు చెప్పలేను, కానీ ఈ 20 రోజుల నుంచి మీనాక్షి గారు వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎప్పుడూ లేనంత ఉల్లాసంగా ఉంటున్నారు. ఆవిడ అన్నిటిలోనూ ఫార్వర్డ్గా ఉంటారు. ఆయనకి అలా ఉండేవారు నచ్చుతారు. అందుకే అంత సంతోషంగా ఉన్నారు. ఆయనకి అలాంటి భార్య కావాలి. నన్ను పెళ్ళాడి ఆయన సుఖపడలేదని బాధపడుతున్నారేమో అని అనిపిస్తుంది. వ్యధగా ఉంది శాంతి గొంతు. ఆ టాపిక్ అసలు ఎందుకు వచ్చిందో, సంభాషణ ఎలా ఆరంభమైంది? బహుశా మీనాక్షి గురించి, నా గురించి ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటే ఈ 20 రోజులుగా నన్ను మీనాక్షిని చూస్తున్న శాంతి మనసు నొచ్చుకొని ఉంటుంది. ఎక్కువ మాట్లాడని శాంతి అపరిచిత వ్యక్తితో ఇన్ని మాటలు మాట్లాడుతుంది అంటే నిజంగానే ఆమె మనసు కష్టపడి ఉంటుంది. గిల్టీగా ఫీల్ అయ్యాను నేను. అలానే మీరు బాధపడడంలో అర్థం లేదు అని అంటాను. ఒకవేళ నిజంగా మీ వారు అలా ఫీల్ అయితే అది తాత్కాలిక వ్యామోహం. అది ఆయనకి ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ళకైనా అర్థమవుతుంది. నేను మొదట్లో మీనాక్షికి తగిన వాడిని కాను అని అనిపించేది. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే నాలాంటి వాడే మీనాక్షికి ఉండాలి అని దృఢపరుచుకున్నాను. మా మీనాక్షి ఇంటి సంగతులు పట్టవు. ఎంతసేపు తిరుగుడు కావాలి. ఫ్రెండ్సు, పార్టీలు, పిక్నిక్లు, డ్రింక్సు, సోఫిస్టికేటెడ్ లైఫ్ మీద ఆమెకి మోజు. నేను ఆవిడకు పూర్తిగా వ్యతిరేకం. అందుకే నన్ను
బుద్ధావతారం అంటుంది, తిడుతుంది. ఆవిడ రమ్మన్న చోటికి రాగనని కోపగించుకుంటుంది. కానీ మీరు ఆలోచించండి, ఆవిడ ఇంటి సంగతి పట్టించుకోదు. పిల్లలు తిన్నారో మానారో, చదువుకున్నారో లేదో ఒకసారైనా పట్టించుకోదు. డబ్బు సంగతి అంతకంటే పట్టించుకోదు. ఇవాళ ఇలా ఖర్చు పెట్టేస్తే రేపటి మాట ఏమిటి అన్న ఆలోచన లేదు. ఎంతసేపు రోజుకో చీర, సినిమాలు సరదా తప్ప మరో జాస లేదు. ఎంత టైం లేకపోయినా పిల్లల సంగతి కాస్తో కోస్తో నేనే చూసుకోవాలి. డబ్బు ఇంటికి తీసుకొస్తే మరీ మీనాక్షి నిలవనియ్యదని ముందే బ్యాంకులో వేసి ఇంటికి తీసుకొస్తాను. అరడజన్ సినిమాలకు వెళదామన్నా మీనాక్షిని నేను కంట్రోల్ చేయలేక ఆవిడను వదిలేసినా నేను ఒక్కడనే వెళ్తాను. తప్పనిసరైన పార్టీలకి అటెండ్ అవుతాను. అవసరం ఉందంటేనే పార్టీలు ఇస్తాను. ఇదంతా మీనాక్షిని ఎన్ని విధాలుగా వెనక నుంచి కంట్రోల్ చేస్తుంటేనే మా సంసారం ఈ మాత్రం నిలుస్తోంది. సపోజ్ నేను మీనాక్షిలాగే ఉంటే ఇంకా ఈ సంసారం గతి ఏమిటో మీరే ఆలోచించండి. చూడండి శాంతి గారు, ఈ సంసారం అనేది బండి అయితే భార్యాభర్తలు ఇద్దరూ ఒకరు గుర్రం మరొకరు రౌతు అనుకుంటే ఒళ్ళుపై తెలియకుండా అదుపు లేకుండా పరిగెత్తితే గుర్రాన్ని అదుపులో పెట్టడం రౌతు కర్తవ్యం. ఒళ్ళు తెలియకుండా రౌతు గుర్రాన్ని పరిగెత్తిస్తే ఆ బండి ఎప్పుడూ అప్పుడు బోల్తా పడడం తథ్యం. అలాగే సంసారంలో భార్యాభర్తలు. చూడండి, పొంగే పాలు పొయ్యిలో పడకుండా ఉండాలి అంటే నీళ్లు చిలకరించేవారు కావాలి. మరీ అంత మంట ఎగద్రోసేవారుంటే గిన్నెడు పాలు బూడిద పాలు అవుతాయి. ఈ సంసారం కూడా అంతే శాంతి గారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకలాంటి వారే అయి ఉండాలని కోరుకోవడం కంటే విభిన్న మనస్తత్వాల కలయిక అయితేనే ఆ సంసారం రాణిస్తుంది అన్న నా ఉద్దేశం. సపోజ్ నాలాగా మీనాక్షి ఉంటే బొత్తిగా ఆ సంసారంలో చైతన్యం లోపిస్తుంది. వెనక నుంచి మీనాక్షి పోరు ఉండబట్టే కదా అప్పుడప్పుడు సినిమాలు పార్టీలకు అవి వెళ్తూ ఉంటాం. బొత్తిగా ఆ మాత్రం సరదా కూడా లేకుండా పోతే లైఫ్ డల్గా ఉంటుంది. అన్నీ సమపాళ్లలో ఉండాలి. పాలు పొంగిపోతాయని అసలు మంట పెట్టకపోతే ఆ పాలు కాగేదెలా? బండి ఎప్పుడో బోల్తా పడుతుందని అసలు బండిని కదిలించకపోతే గమ్యం ఎలా చేరతాం? శాంతి గారు, దేవుడు వెర్రివాడు కాదు ఇలాంటి జంటల్ని కూర్చడానికి. కాస్తో కూస్తో బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళైనా ఇలా ఆలోచిస్తే ఆ సంసారంలో కలతలు ఉండవు అని నా ఉద్దేశం. మీ ఆయన మీరేదో ఆయనతో సరిగ్గా ఉండరని అసంతృప్తి అని మీరు అంటున్నారు. మీరు ఆయనలాగే నిజంగా ఉంటే మీ మీద విముఖత్వం కలగడానికి ఆయనకి ఎన్నాళ్ళో పట్టదు. సంసారం సాఫీగా సాగుతున్నన్ని రోజులు లోటుపాట్లు తెలియవు. మీలాంటి భార్య దొరికినందుకు మీ వారు అదృష్టవంతులు. అలా ఆలోచించలేని వారు ఎవరయ్యేది ఫూల్స్. మా మీనా నాకు తగింది కాదని నేను కలలో కూడా అనుకోనెప్పుడు. నిబ్బరంగా దృఢంగా ఉంది రామావతారం గొంతు. మీనాక్షి నేను ఇద్దరం మొహాలు చూసుకున్నాం. మా ఇద్దరి మొహాలు మలినం అయ్యాయి. ఒకరి మొహరు ఒకరు చూసుకోలేనట్టు వెంటనే చూపులు తప్పించుకొని లోపలికి అడుగుపెట్టాం. రామావతారం చెప్తున్నది ఆపేశాడు మా వైపు చూసి. శాంతి తలెత్తి నా కళ్ళలోకి చూసి చటుక్కొని లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడొచ్చారు? కారు చప్పుడైనా కాలేదే? రామావతారం ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు. పెట్రోల్ పోయించుకురమ్మని డ్రైవర్ని పంపాను. ఏమిటో చర్చిస్తున్నట్టున్నారు ఇద్దరు? సాధ్యమైనంత మామూలుగా అడిగాను కూర్చుంటూ. రామావతారం మొహం కాస్త ఎర్రబడింది. ఏదో లోకాభిరామాయణం పైపు వెలిగించుకుంటూ క్లుప్తంగా అన్నాడు. మీనాక్షి ఒకసారి నా వంక చూసి లోపలికి వెళ్ళిపోయింది. రాత్రి 10:30కి మీనాక్షిని వాళ్ళని హౌరా మేలు ఎక్కించి వీడుకోలు తీసుకుని ఇంటికి బయలుదేరాం. నేను, శాంతి. మీనాక్షి వెళ్ళిపోగానే ఒక్కసారు తుఫాను వెలసిన ప్రశాంతిలా హాయిగా ఉంది నా మనసు. రామావతారం మాటలు విన్న తర్వాత నా ఈ 20 రోజుల్లో నా కళ్ళకి కమ్మిన పొరలు ఏదో విడిపోయినట్లయింది. నిజంగా అతనన్నట్టు ఫూల్ని నేను. రామావతారం అన్న మాటల్లో మీనాక్షి చెప్పిన నిజం మనసుకి ముళ్ళులా గుచ్చుకోవడం చేత ఏదో చెప్పలేను కానీ ఆ మధ్యాహ్నం నుంచి నేనులా ఉండలేకపోయాను. శాంతిని చూస్తే పట్టుబడ్డ దొంగని శిక్షించకుండా మంచితనంతో క్షమించి వదిలేస్తే ఆ దొంగ మనఃప్రవృత్తి ఎలా ఉంటుందో అలా ఫీల్ అయ్యాను. శాంతి మొహంలోకి చూటిగా చూడలేకపోయాను. నేను ఫూల్ని, మూర్ఘుణ్ణి, నిజంగా ఫూల్ని. జలపాతం మొదటిసారి చూసినప్పుడు బా ఎంత బాగుంది అని అనుకోకుండా ఉండలేరు ఎవరు. కానీ నిమిషాలు వివసులై చూస్తారు.
ఆ అద్భుత ప్రకృతిని, ఆ మనోహర దృశ్యం చూసిన గంటలు గంటలు ఆనందిస్తారు. కానీ అద్భుతంగా ఉందని కొన్ని రోజులు విడవకుండా అదే పనిగా చూస్తే ఏ ఆనందమో కనపడకపోగా ఆ వేగానికి కళ్ళు తిరిగి పడతాం. ఇంకే శబ్దమో వినపడనీయని ఆ హోరికి చెవులు దిబ్బడ వేస్తాయి. కాస్త ప్రశాంతి దొరికే చోటికి పారిపోబుద్దేస్తుంది. ప్రశాంతి లభ్యమయ్యే చోటు వెతుక్కుంటూ వెళ్ళిపోతాం. నా వ్యామోహం గతి అంతే అవుతుంది. ఈ 20 రోజుల్లో మొత్తం 1800 ఖర్చయింది. డబ్బు మాట ఏమైనా మనసుకి విశ్రాంతి అనేది ఒక్క క్షణం కూడా దొరకలేదు. కారులో ఒక మూలకు ఒదిగి కూర్చున్న శాంతిని చూస్తుంటే ఎందుకో జాలనిపించింది. 20 రోజుల్లో మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా శాంతి నాకు దూరమైంది. అనురాగంతో నా మనసు నిండిపోయింది. ఎడంచెయ్యి చాచి శాంతి భుజం చుట్టూ చేయివేసి దగ్గరికి లాక్కున్నాను. అలా ఉన్నావే శాంతి అన్నాను ఆదరంగా. 20 రోజుల్లో శాంతితో ఆప్యాయంగా మాట్లాడిన మాట అదే. ఎలా ఉన్నాను? తన మామూలు సౌమ్యతతో నెమ్మదిగా అంది శాంతి. గోడ మీద పోస్టర్పై నయీ రోషిని అన్న సినిమా పేరు కనిపించింది. రెండో ఆట ప్రారంభించి చాలా సేపు అయిందని తెలిసిన సిల్లీగా, సినిమాకి వెళ్దామా శాంతి అన్నాను. శాంతి ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడా అంది. అంతలోనే సర్దుకుని మీ ఇష్టం అంది. ఊరికే అన్నాను. వద్దులే అన్నాను శాంతిని మరింత దగ్గరగా లాక్కుంటూ. మీనాక్షి రాకతో నా మనసు నిండా ఆవరించుకున్న చీకటి తొలగిపోయి నయీ రోషని ప్రసరించిన ఈ రాత్రి సినిమా హాల్లో వృధా చేసేంత ఫోన్ని మాత్రం కాను నేను. కాలేను కూడా. ఎక్సలేటర్ గట్టిగా నొక్కాను. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.